హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ రెసిపీ. మైసెల్ఫ్ సరోజిని ప్రసాద్. ఈ వీడియోలో మన టాపిక్ ట్రిగ్నోమెట్రీ. సో ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు బేసిక్ కాన్సెప్ట్స్ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఓకే, సో లెట్ us స్టార్ట్. టూ టాపిక్స్ గురించి రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ఓకేనా? అండ్ సెకండ్ వన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కంప్లీట్ గా మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేస్ అయి చేస్తాం అన్నమాట. సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఇక్కడ మనకి సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఓకే, కాస్ థీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అండ్ టాన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. అడ్జసెంట్ ఆపోజిట్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ద యాంగిల్ థీటా వీఆర్ కన్సిడరింగ్. సో దట్ ఈస్ అబౌట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు 1 and 1 plus tan square theta equals to secant square theta. Okay, 1 plus cot square theta equals to cosecant square theta. Now let us start the problem. If tan theta equals to 4 by 3, then sin theta plus cos theta equals to how much? Okay na? So గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ 90 degrees తీసుకున్నాం కదా. సో దీనికి ఆపోజిట్ ఇది ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. సో ఇదే హైపోటెన్యూస్ కదా, ఇక్కడ మనం యాంగిల్ థీటా అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ థీటా కాబట్టి దీనికి ఆపోజిట్ గా ఉన్నది మనకి ఆపోజిట్ యాంగిల్ అవుతుంది. ఓకేనా? సో ద రిమైనింగ్ ఏదైతే ఉందో అది మనకి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? tan theta ఈక్వల్స్ టు 4/3 అని చెప్పి చెప్పారు. అంటే tan theta అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా, ఆపోజిట్ సైడ్ ఇక్కడ 4 అండ్ అడ్జసెంట్ సైడ్ ఏంటి మనకి 3 అన్నమాట. సో సైన్ థీటా కాస్ థీటా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఇక్కడ హెచ్ వాల్యూ ఏంటన్నది తెలియాలి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి పైథాగరస్ థియరం మనం ఇక్కడ అప్లై చేయొచ్చు. ఓకేనా? హైపోథెసిస్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ adjacent square. So hypothesis equals to square root of 4 square ante 16 plus 3 square ante 9. So that is equals to square root of 25. So the value of h is 5. So sin theta ante opposite by hypotenuse. Ante opposite ante 4, hypotenuse ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము, వాల్యూ 5. అదే విధంగా cos theta ఏమవుతుంది? adjacent by hypotenuse. ఓకే, 3/5. సో therefore మనం ఏం చెప్పొచ్చు? sin theta plus cos theta వాల్యూ ఏమవుతుంది? సో write it 4/5 plus 3/5. ఓకేనా? సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 5 డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. సో 4 ప్లస్ న్యూమరేటర్ 7/5. సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ tan theta plus cot theta equals to 5, then tan square theta plus cot square theta equals to how much? సో మన tan theta plus cot theta is equals to 5. సో ఇక్కడ మనకి స్క్వేర్స్ లో అడిగారు కాబట్టి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. సో దట్ ఈస్ a square tan square theta ప్లస్ బి స్క్వేర్ అంటే కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab. ఏ అంటే ఇక్కడ మనకి tan theta, బి అంటే కాట్ థీటా ఇస్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అంటే 25. సో tan స్క్వేర్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 tan theta. ఇక్కడ మనకి ఇది కాట్ థీటా మనం ఎలా నోట్ చేసుకోవచ్చు? 1/tan theta అని నోట్ చేసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 25. సో ఇక్కడ మనకి tan theta ఈ tan theta క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో మనకి ఏముంటుంది? tan square theta plus cot square theta is equals to 25 minus 2. So that is equals to 23. Option D is our answer. Next problem. Cos theta plus secant theta is equals to 5/2. Then cos square theta plus secant square theta equals to how much? So మనకి ఇచ్చింది as it is గా తీసుకుందాం. That is cos theta plus secant theta is equals to 5/2. Let us take squaring on both sides. Okay. Cos square theta plus secant square theta plus 2 cos theta and secant theta is equals to 5 square ante 25 divided by 2 square ante 4. ఓకేనా? సో ఇక్కడ secant theta, ఈ secant theta ఏ విధంగా రాసుకోవచ్చు? 1/cos theta కింద నోట్ చేసుకో. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 25/4. సో ఇక్కడ ఏమవుతుంది? cos theta క్యాన్సిల్ అయిపోతుంది. సో వి రిమైన్ విత్ cos square theta plus secant square theta is equals to 25/4 minus 2. 25 minus 8/4. So that is equals to 17/4. 17/4 అంటే ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. If 4 tan theta equals to 3, then find that cos square theta minus sin square theta. So 4 tan theta equals to 3 అని చెప్పారు కదండి. అంటే మనకి ఏమవుతుంది? tan theta is equals to 3/4. సో ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఇప్పుడు మనం పైథాగరస్ థియరం బేస్ చేసుకొని హైపోటెన్యూస్ ఏంటో ఫైండ్ అవుట్ చేసాము. దట్ వాల్యూ ఇస్ 5. ఓకేనా? therefore cos square theta minus sin square theta is equals to 4/5 whole square minus sin square అంటే 3/5 whole square. ఓకేనా? 3/5 whole square. ఓకే. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 25 కామన్ తీసుకుందాం. ఓకే. 16 minus 9. సో దట్ ఈస్ 7/25. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. If 4 cot theta is equals to 3, then find the value of this one. Cot theta వాల్యూ ఏం చెప్పొచ్చు?
cot theta అంటే 3/4. sin theta minus cos theta divided by sin theta plus cos theta. ఇప్పుడు ఈ వాల్యూకి మనం ఏం చేద్దాము అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని సైన్ థీటా తో డివైడ్ చేద్దాం. సో అప్పుడు ఇది ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి. సైన్ థీటా బై సైన్ థీటా, ఓకేనా, మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా డివైడెడ్ బై, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా సైన్ థీటా బై సైన్ థీటా. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా, దట్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ బై సైన్ అంటే ఏంటి, కాట్, డివైడెడ్ బై, ఇక్కడ కూడా మనకి సైన్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. వి రిమైన్ విత్ 1 ప్లస్ కాట్ థీటా. ఓకే, కాస్ బై సైన్ అంటే కాట్ థీటా. సో ఆల్రెడీ మనకి ఇక్కడ కాట్ థీటా వాల్యూ తెలుసు కదా 3/4 అని. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 మైనస్ 3/4 డివైడెడ్ బై 1 ప్లస్ 3/4. ఓకే, సో దట్ ఇంప్లైస్ ఇదేమొచ్చి 4 మైనస్ 3/4 అవుతుంది డివైడెడ్ బై 4 ప్లస్ 3/4. ఓకే, ఇక్కడ డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడేమో మనకి 4 మైనస్ 3 1 అండ్ 4 ప్లస్ 3 7. 1/7 will be our answer. Next problem. If 3 cos theta equals to 2, then we have to find this value. 3 cos theta 2 అంటే cos theta ఏమవుతుంది 2/3 అవుతుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ లో సీకెంట్ స్క్వేర్ అడిగారు కాబట్టి ఈ cos theta వాల్యూ 2/3 అయితే ఓకే, సీకెంట్ థీటా వాల్యూ 3/2. ఈ పాయింట్ గుర్తుపెట్టు. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, 2 సీకెంట్ స్క్వేర్ థీటా ఈక్వల్స్ టు హౌ మచ్ అని అడిగారు. సో 2 సీకెంట్ స్క్వేర్ థీటా ప్లస్ 2 tan స్క్వేర్ థీటా అంటే ఏమవుతుంది, మనకు ఆల్రెడీ ఐడెంటిటీ తెలుసు. సో దాని నుంచి మనం tan స్క్వేర్ థీటా ఏమని రాసుకోవచ్చు, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ 1 మైనస్ 7. ఓకే, సో అదేమవుతుంది 2 సీకెంట్ స్క్వేర్ థీటా, ఇది కూడా 2 సీకెంట్ స్క్వేర్ థీటా, అంటే టోటల్ మనకి 4 సీకెంట్ స్క్వేర్ థీటా, అంటే ఇది -9. ఓకేనా, సో దట్ ఇంప్లైస్ ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు సీకెంట్ వాల్యూ 3/2 అని కదా. సో 4 ఇంటూ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 9. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 3 3s are 9 by 2 2s are 4 minus 9. ఓకే, సో ఇక్కడ మనకి 4 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ ఈక్వల్స్ టు 9 minus 9 which is equals to 0. 0 is our answer. That is option A is our answer. Next problem. Secant theta plus tan theta equals to 1. Then we have to find. So what is given? Let us take. So that implies ఏం చెప్పొచ్చు, సెకండ్ థీటా ప్లస్ tan థీటా వాల్యూ ఏమవుతుంది -1 అవుతుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఉన్న LHS ఏదైతే ఉందో సీకెంట్ థీటా ప్లస్ tan థీటా ఏదైతే ఉందో, ఓకేనా, దీన్ని నేను ఏం చేస్తాను అంటే సీకెంట్ థీటా మైనస్ tan థీటా అనే వాల్యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. సో RHS అయితే అలానే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న LHS ని ఇక్కడ ఉన్న వాల్యూతో మల్టిప్లై చేసి డివైడ్ చేసాం అనమాట. ఓకే, సో A ప్లస్ బి ఇదే ఫామ్ లో ఉంది, A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి. ఓకేనా, సో A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి అనే ఫామ్ ఏమవుతుంది మనకి A స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా. డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, అదేంటి సీకెంట్ థీటా మైనస్ tan థీటా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు -1. సో ఇప్పుడు మనకి సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా వాల్యూ ఎంత 1. ఓకేనా, సో 1 బై ఇక్కడ ఏముంటుంది సీకెంట్ థీటా మైనస్ tan థీటా. సో సీకెంట్ థీటా మైనస్ tan థీటా వాల్యూ మనకి ఇక్కడ ఏమొచ్చింది -1. ఓకేనా, సో ఆప్షన్ బి విల్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. If cos A plus cos square A is equals to 1, then we have to find out this one. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారో అది తీసుకుందాం. మనం ఎలా రాసుకోవచ్చు, cos A ఈక్వల్స్ టు 1 మైనస్ cos square A అని చెప్పి రాసుకోవచ్చు. ఓకేనా, సో మనకు ఆల్రెడీ తెలుసు sin స్క్వేర్ A, ఎందుకు cos square A ప్లస్ sin స్క్వేర్ A వాల్యూ 1 కాబట్టి. ఓకేనా, therefore మనకి ఇక్కడ ఏమొచ్చింది cos A is equals to sin స్క్వేర్ A. ఓకే, రిమెంబర్ దిస్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఓకేనా, సో sin స్క్వేర్ A ప్లస్ sin టు ద పవర్ ఆఫ్ 4A ఈక్వల్స్ టు, దీన్ని ఏం రాసుకుంటానంటే నేను sin స్క్వేర్ A ప్లస్ ఈ sin పవర్ 4A ని నేను sin స్క్వేర్ A హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటాను. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు sin స్క్వేర్ A ని అలానే ఉంచండి. ఓకే, sin స్క్వేర్ A ప్లస్, ఓకేనా, sin స్క్వేర్ A ని మనం కాస్ అని రోడ్ చేసుకోవచ్చు కదా. సో sin స్క్వేర్ A బదులు నేను ఇక్కడ cos A అని చెప్పి తీసుకున్నాను, అంటే ఇక్కడ మనకి cos A హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట. సో దట్ విల్ బి sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు దాని వాల్యూ sin స్క్వేర్ A ప్లస్ cos స్క్వేర్ A అంటే ఆబ్వియస్లీ 1. సో ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. If sin theta equals to √3/2, find this value. Sin theta వాల్యూ ఇచ్చారు, దట్ ఈస్ √3/2. సో sin theta వాల్యూ √3/2 అంటే ఏంటి, మనకి ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో మనకి ఇక్కడ ఏమొచ్చి ఆపోజిట్ √3 ఉంది. ఓకే, హైపోటెన్యూస్ అంటే 2 అని చెప్పి ఉంది.
మనకి ఏం కావాలి, అడ్జసెంట్ కావాలి. ఓకేనా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బేస్ చేసుకుంటే అడ్జసెంట్ స్క్వేర్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్. సో ఈ విధంగా మీరు 2-3 టైమ్స్ చేసుకున్నాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ ని మీరు హోంవర్క్ చేసి నాకు కామెంట్ చేసి ఆన్సర్ అయితే చెప్పండి. ప్రాబ్లం, if root 3 tan theta equals to 3 sin theta, we have to find this value. Let us take what is given. Root 3 tan theta is equals to 3 sin theta అని చెప్పి మనకి ఇచ్చారు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే tan theta బై sin theta ని ఇటువైపు తీసుకురండి. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అండ్ 3 బై ఇక్కడ ఉన్న రూట్ 3 ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి. దట్ ఇంప్లైస్, సో sin theta బై cos theta, tan theta అంటే sin theta బై cos theta డివైడెడ్ బై ఇక్కడ sin theta యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఓకే, ఇజ్ ఈక్వల్స్ టు ఏం చెప్పాం మనం, 3/√3. ఓకేనా. అయితే ఇక్కడ నేను ఈ 3 ని నేను √3 × √3 కింద నోట్ చేసుకుంటున్నాను. నోట్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ √3 క్యాన్సిల్ అయిపోతుంది. సో వి రిమైన్ విత్ దట్ ఇంప్లైస్ 1/cos theta is equals to √3. ఓకేనా. సో cos theta is equals to 1/√3. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో నోట్ చేసుకుందాం. sin square theta minus cos square theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈ sin square theta ని మనం 1 - cos square theta కింద నోట్ చేసుకుందాం. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 - cos square theta minus cos square theta. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 - 2 cos square. సో ఆల్రెడీ మనకు తెలుసు cos theta వాల్యూ 1/√3 ఇప్పుడే చేసుకున్నాం కదా. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 - 2 బై 1/√3 హోల్ స్క్వేర్ అంటే 3 అన్నమాట. సో దీని వాల్యూ ఏమవుతుంది, 3 - 2/3, దట్ ఈస్ 1/3. Option A will be our answer. That's all for today's video. We'll meet in the next video. Bye.